హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో అయితే నేను చాలా మంచిగా ఉపయోగపడే రీయూజ్ ఐడియాస్ అయితే చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మన ఇంట్లో ఓల్డ్ నోట్బుక్స్ ఉంటాయి కదండి, తీసుకొని మ్యాంగిల్ పెట్టి సర్కిల్ లాగా డ్రా చేసుకొని సర్కిల్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న సర్కిల్స్ పైన అయితే నా దగ్గర ఉన్న కలర్స్ అయితే వేశాను. కలర్ అనేది ఆప్షనల్, ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా కలర్ వేసుకున్న సర్కిల్స్ అన్నిటిపైన ఒక వైట్ కలర్ పెయింట్ తీసుకొని ఇయర్బడ్ హెల్ప్ తోటి చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టేసుకున్నాను. అన్ని సర్కిల్స్ పైన ఇలా డాట్స్ పెట్టాక నేను ఒక చిన్న చిన్న ప్యాచెస్ అయితే ప్రిపేర్ చేశాను. కార్డ్బోర్డ్ పైన ఒక కుందన్ అంటించి స్టోన్ చైన్ అయితే అంటించాను. చూడండి, అలా మధ్యలో అన్నిటిపైన అంటించేసాను. చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేసింది. తర్వాత ఒక ఉలెన్ థ్రెడ్ తీసేసుకుని ఒక చేతికి 20 రౌండ్స్ అయితే చుట్టుకొని మధ్యలో కట్ చేసుకొని నీట్గా ముడేసి దాన్ని ఒక పాంపామ్ బాల్ లాగా తయారు చేశాను. ఇలా ఒక 10 వరకు అయితే పాంపామ్ బాల్స్ అయితే డిఫరెంట్ కలర్స్తో తయారు చేశాను. ఇవన్నింటిని తీసేసుకొని ఒక ఉలెన్ థ్రెడ్ తీసుకొని ముందుగా తయారు చేసిన సర్కిల్స్కి వెనకాల బోత్ సైడ్ టేప్ పెట్టేసి స్టిక్ చేసేసాను. 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని అంటించాను. ఈ మధ్యలో ఉన్న గ్యాప్స్లో అయితే నేను ఉలెన్ థ్రెడ్ పెట్టేశాను. అంతే, చాలా బ్యూటిఫుల్గా మనకైతే వాల్ హ్యాంగింగ్ అయితే తయారైపోయింది. నేనైతే మా ఇంట్లో పూజా మందిరానికి హ్యాంగ్ చేశాను. చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ రీయూజ్ ఐడియా వచ్చేసి, మన ఇంట్లో అయిపోయిన ట్యాబ్లెట్ స్ట్రిప్స్ అయితే అందరి ఇంట్లో ఉంటాయి కదండి. ఈ ట్యాబ్లెట్ స్ట్రిప్స్ అయితే తీసుకొని నీట్గా కట్ చేసేసుకొని మన దగ్గర నెయిల్ పాలిష్ కానీ కలర్ కానీ ఏదైనా ఉంటే నీట్గా కలర్ చేసేసుకోవాలి. కలర్ చేశాక ఒక OHP షీట్ పైన కానీ పాలిథిన్ షీట్ పైన కానీ అంటించేసి ఒక స్టోన్ చైన్ తీసేసుకొని నీట్గా సర్కిల్ లాగా అంటించాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఆ షీట్ మొత్తాన్ని దగ్గరగా కట్ చేసేసుకోవాలి. ఇలా రెండింటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బ్యాక్ హుక్ స్టడ్ది తీసేసుకొని గమ్ పెట్టి నీట్గా అంటించేసాను. అంతే, మనకు 0 కాస్ట్లో మంచి అందమైన ఇయర్ రింగ్ స్టడ్స్ అయితే తయారైపోయాయి.